పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు వ్రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడనూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఈ చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానం చేయబోతున్నాం గనుక ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాట కొరకు మనము సిద్ధపడదాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా, పరిశుద్ధుడవగు దేవా, మీ పాదములకు వేల కొలది వందనాలు, మీ పాదములకు వేల కొలది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మా తండ్రి, ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మాటలను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. మాకు కావలసిన శ్రేష్టమైన ఉపదేశమును అనుగ్రహించమని, నిండుగా మమ్మను దీవించమని యేసయ్య పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి మనము తెలుసుకోవలసిన, యేసు రాకడ కొరకు మనం తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా ఈ మాటలు గమనించండి. మరొక పర్యాయం ఈ మాట చదువుతున్నాను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గతంలో పలుమార్లు ఈ మాటలను నేను ఎత్తి ప్రసంగం చేసిన జ్ఞాపకం నాకుంది. అయితే ఈ దినాన మరొక విషయం ఏమేం చెప్పానో కూడా నాకు బాగా జ్ఞాపకం ఉంది. గతంలో నేను చేసిన ప్రసంగాలకు ఏ విషయాలు మాట్లాడాను అన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. కాబట్టి చెప్పిందేం చెప్పక మరొక నూతనమైన సంగతి ఈ వచనంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాడు, ఆయన ఆలస్యం చేసేవాడు కాడు. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు ఆయన. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఆలస్యం చేశాడు. కొందరు అనుకుంటున్నారు ప్రభు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైపోయింది, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలనేది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సంఘానికి గొప్ప నిరీక్షణ, సంఘానికి అత్యంత శుభప్రదమైన నిరీక్షణ ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ. మనం ఎందుకొరకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము, ఎందుకొరకు భక్తి కలిగి ఉన్నాము,
ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాము? సంఘం ఎవరి కొరకు నిరీక్షిస్తుంది అంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కోసం సంఘం నిరీక్షిస్తూ ఉంది. యేసు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కోసం చాలామంది ఎదురు చూడక ఏమనుకున్నారంటే చాలా ఆలస్యమైందండి, చాలా ఆలస్యమైపోయింది, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పిన ఆయన దాదాపు 2000 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇప్పటికి కూడా రాలేదు. ఇప్పటికి కూడా రాలేదు. ఆయన ఏమైపోయింది? ఆయన వాగ్దానం, ఆయన రాకను గురించిన వాగ్దానం ఏమైపోయింది అని కొందరు, అందరు కాకపోయినా కొందరు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూచేటటువంటి వారు కొద్ది ఎత్తులో ఉండి ఎదురు చూడాలి. అది ఈ దినాన మనం గ్రహించాల్సిన సంగతి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూచేటటువంటి వారు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారు కాస్త ఎత్తైన స్థలంలో ఉండి ఎదురు చూడాలి. దిగువ స్థానంలో గనక ఉండి ఎదురు చూచేటట్టయితే బాగా ఆలస్యమైపోయిందండి అనుకుంటారు. అలా కాకుండా 1000 సంవత్సరములు ఒక దినంలాగా నీకు అయిపోయి ఉండాలి. ఆ పై వచనంలో ఏమన్నాడండి? 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. నీకు ఈ 1000 సంవత్సరాల కాలమంతా ఒక్క దినంలాగా నీకు గడిచిపోవాలంటే 1000 సంవత్సరాలు ఒక్క దినంలాగా. మనం సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడే టైం అయిపోయిందా? అరే అప్పుడే ఇంత టైం అయిపోయిందా? ఆనందంలో ఉన్నప్పుడు మనకు సమయం తెలియదు. యేసు ప్రభు వారి యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్న నీవు ఇది ఆలస్యమని ఎంచుకున్నావంటే ఎదురు చూపులో నిరీక్షణ కలిగి ఉండే విషయంలో నీకు ఆనందం దొరకలేదు. ఈ ఆనందం నీకు దొరకాలంటే కాస్త ఎత్తైన స్థలంలో ఉండి ఎదురు చూడాలి. అది నేను మీకు జ్ఞాపకం ఆశించిన సంగతి. ఒకసారి మీరు నిర్గమాకాండంలోనికి రండి. నిర్గమాకాండంలో ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. దేవుని బిడ్డలారా బాగా గమనించండి ఈ మాట. ఈ వచనం భవిష్యత్తులో ఎట్లా నెరవేరబోతుందో చెప్తాను. ఈ వచనం దేవాది దేవుడైన యెహోవా మోషేను పిలిచాడు. మోషే, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. ఆ తరువాత మోషే ఏం చేశాడండి? మోషే 13వ వచనం, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే లేచాడు. మోషేతో పాటు యెహోషువ కూడా లేచిరి. అందుకు ఇద్దరు లేచారు. అప్పుడు మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. దేవుని బిడ్డలారా గమనించండి ఈ మాట. మోషే కొండ మీదికి వెళ్ళాడు. గమనించారా? మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదికి వెళ్ళాడు. కొండ దిగున ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలున్నారు.
అతడు పెద్దలను చూచి 14, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే, మేము మరలా మీ యొద్దకు వస్తాం, వచ్చినప్పుడు మీరు ఇక్కడనే ఉండండి, మేము వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి. ఏమైనా మీకు కావలసిన సహాయం ఉంటే అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవడైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. దేవుని బిడ్డరా, వ్యాజ్యం గనక వస్తే మీరు మోషే చెప్తున్నాడు ఈ మాట, అయ్యలారా ఇశ్రాయేలీలారా, మీకేమైనా వ్యాజ్యం గనక ఉన్నట్టయితే ఇదిగో అహరోనున్నాడు, హూరున్నాడు, వాని దగ్గరికి వెళ్ళండి, మీరు వాని దగ్గరికి వెళ్ళి మీరు వ్యాజ్యాన్ని అక్కడ తీర్చుకోండి. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వినండి. దేవాది దేవుడైన యెహోవా కొండ మీదికి మోషేను రమ్మని పిలిచినప్పుడు ఎవరెవరు వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. మోషే, యెహోషువ ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళటం ఇశ్రాయేలు ప్రజలు చూచారు. ఇశ్రాయేలు ప్రజలు చూచారు. బాగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు చూచిన తరువాత ఇద్దరు ప్రయాణమై వెళ్ళారు. ఇద్దరు కొండ మీదకి ఎక్కుతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యెహోషువ, నువ్వు ఇక్కడ నిలువు, ఇక్కడ నువ్వు ఉండు అని చెప్పాడు. చెప్పి మోషే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కొండ శిఖరం మీదికి ఎక్కాడు. కొండ శిఖరం మీదికి, సీనాయి కొండ యొక్క శిఖరము ఉన్నత స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఎలా ఎక్కాడో అంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కే పనేమో ఎట్టుంటుందో కానీ నా ఆలోచన ఏమిటంటే, మేఘం వచ్చింది, ఎన్నో వచనం చదువుతున్నామ్మా? 17, యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే. మేఘములోనికి ప్రవేశించాడట. మేఘంలోనికి ప్రవేశించిన తరువాత ఆ మేఘం ఏం చేసింది? రేపు సంఘాన్ని తీసుకెళ్ళటానికి మేఘం దిగొస్తుంది. ఆ మేఘము పేరు షకీనా మేఘము. షకీనా అనే మాటకు అర్థము మహిమ. షకీనా మేఘం, మహిమ కలిగిన ఆ మేఘము దిగొస్తుంది. ఆ మేఘమును మనం ఎక్కుతాం. అగ్ని రథంలాగా అగ్ని రౌతు గుర్రములు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఆ మేఘములో ఉంటాయి. మేఘం ఎక్కుతాం. మహిమ మేఘం ఎక్కి మధ్యాకాశానికి వెళ్తాం. మేఘమెక్కి బైబిల్ మిషన్ స్థాపకులు దేవదాస్ అయ్య గారు ఈ మాటను చాలా సందర్భాల్లో ఎత్తి మాట్లాడతారు. మేఘమెక్కాలి, 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 మహిమ మేఘమెక్కాలి. మనం మహిమ మేఘమెక్కి మధ్యాకాశానికి వెళ్ళాలి. మేఘమెక్కుతాం. దేవుని బిడ్డలారా, మోషే తిరిగి మరలా కొండ మీద నుంచి దిగొచ్చే సమయానికి వీళ్ళు ఎట్టున్నారండి? అందరూ పాడైపోయారు. అహరోను దగ్గరికి వెళ్ళి ఆ మోషే ఏమైపోయాడో ఏమో, వస్తానని చెప్పాడు కానీ ఇప్పటికీ రాలేదు. 1 రోజా, 2 రోజుల, వారమా, 10 రోజుల? ఇన్ని రోజులు ఎవరు ఎదురు చూస్తారయ్యా బాబు? ఇన్ని రోజులు ఎవరు ఎదురు చూస్తారు? కాబట్టి ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు కానీ మమ్ములను ఐగుప్తులో నుంచి నడిపించిన ఆ మోషే ఏమైపోయాడో, మాకు ఒక దూడ కావాలి, ఇప్పుడు మాకు ఒక విగ్రహం కావాలి అని అహరోను దగ్గరికి వెళ్ళి అడిగారు. వాళ్ళ ఇంట్లో బంగారం అంతా తీసుకెళ్ళి అహరోనుకి ఇస్తే ఆయన ఒక దూడను చేశాడు. ఆ దూడను దగ్గర పెట్టుకొని మమ్ములను ఐగుప్తులో నుండి నడిపించినటువంటి యెహోవా, ఇదే యెహోవా అని ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మోషే కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు శబ్దం వినపడతా ఉంది.
యెహోషువని అడిగాడు, యెహోషువ ఏమిటయ్యా అరుపులు, ఏమిటా అరుపులు? అయ్యా ఆ అరుపులు, ఇది ఎక్కడ ఉంటాయి ఈ మాటలు? ముప్పై 32వ అధ్యాయంలో, ఈ 31వ అధ్యాయం దాకా ధర్మశాస్త్రం రాసిచ్చాడు దేవుడు. అది తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. 16వ వచనం, ఆ పలకలు దేవుడు చేసినవి. ఈ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అంటున్నాడు, కాదు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాళెమునకు సమీపింపగా దూడ భజన చేసుకుంటూ కూర్చున్నారు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మోషే యొక్క రాకడ కోసం నిరీక్షించలేకపోయారు ఇశ్రాయేలీలు. యెహోషువ మాత్రం మోషే యొక్క రాక కోసం నిరీక్షించి అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన రాకడను, ఆ రాకడ కొరకు నిరీక్షించలేకపోయారు. ఎందుకని అంటే యెహోషువ కొంత ఎత్తు ఎదిగినటువంటి వాడు, కొంత ఎత్తు ఎదిగినవాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇప్పుడు కొండ శిఖరాగ్రాన ఉన్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు మరలా శాసనములు కలిగిన పలకలో తీసుకురాబోతున్నాడు మరలా. ఇప్పుడు ఎందుకు ఇంకా? ఎవరి కోసం? అది ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది. శాసనములు కలిగినటువంటి పలకతో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దిగి రాబోతూ ఉన్నారు. యెహోషువలాగా ఎదురు చూస్తున్నటువంటి వారిని మధ్యాకాశంలోనికి తీసుకెళ్ళి ఇక రాబోతున్న విస్తృతమైన రాజ్యమును పరిపాలన చేయటం కోసమైన రాజ్యాంగం రెండోసారి తీసుకురాబోతున్నాడు యేసయ్య. పరలోక పట్టణం, పరలోక రాజ్యము, అది ఒక పెద్ద విస్తృతమైన ప్రపంచం. కోటాను కోట్ల భూగ్రహాలు లాంటివి ఉంటాయి. మనం పాలకులమవుతాం. వారి ఎదుగుదలను బట్టి, వారి నీతి క్రియలను బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, వారి సమర్పణను బట్టి, వారి త్యాగమును బట్టి, వారు ఖర్చైన దాన్ని బట్టి వారి పదవి నిర్ణయించడం జరుగుతుంది. అప్పుడు క్రొత్తగా దేవుడు రాజ్యాంగాన్ని, పరిపాలన కొరకైన రాజ్యాంగాన్ని ఇస్తాడు. క్రొత్త రాజ్యాంగం. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినట్టు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరలా పరిపాలన కొరకైన రాజ్యాంగాన్ని సిద్ధం చేసి తీసుకురాబోతున్నాడు. నిన్ను అధికారిగా నియమించిన తరువాత అందులో నీవు అనుసరించవలసినటువంటి, నీవు పనిచేయాల్సిన విధానము, ఆ విధులన్నీ కూడా నీకు తెలియచేయబడతాయి మధ్యాకాశంలో. దేవుని బిడ్డలారా, కాబట్టి సంఘం ఉన్నతమైన స్థితిలోనికి రాబోతూ ఉంది. నేను మిమ్మల్ని ఖర్చు చేసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, రేపు మీరు పరిపాలన చేసే విధానం అనేది భూలోకంలో మీరు పడిన ఖర్చును బట్టి ఉంటుంది. భూలోకంలో మీ ఆరోగ్యాలు మీరు ఖర్చు చేసినట్టయితే చాలామంది ఆరోగ్యం కోల్పోతారు. ఎందుకు కోల్పోతారంటే, దుర్వ్యాపారం చేసి ఆరోగ్యాన్ని కోల్పోతారు. దుర్వ్యాపారం చేసి రోగగ్రస్తులు అవుతారు. కానీ కొంతమంది ఆరోగ్యం ఎందుకు ఖర్చు అవుతుందంటే, సువార్త సేవలో ఆరోగ్యాలు ఖర్చు చేసేస్తారు. వాళ్ళు ఎందుకొరకు ఖర్చు చేస్తారండి? వారి సమర్పణది, వారి యొక్క ఆర్థిక వనరులన్నిటినీ ఖర్చు చేస్తారు.
అందుకే మిమ్మల్ని మీరు ఖర్చు చేసుకోమని చెప్పేది దేనికంటే, రాబోతున్న క్రొత్త రాజ్యంలో మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే భూలోకంలో మీరు పడిన ప్రయాసను అనుసరించి ఉంటున్నది. అందుకొరకు నేను మిమ్మల్ని ప్రయాసపడమని కోరేది. నా కుమారుడా తిమోతి, శ్రమపడు, సువార్తికుని పరిచయి, శ్రమపడు, సువార్త పని చేయి అని ఎందుకు అన్ని మార్లు గట్టిగా చెప్పాడు? నీవు పడిన శ్రమను బట్టి ఆ నిష్పత్తిలో నీకు ఫలాన్ని ఇవ్వటానికి సిద్ధం చేస్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మిమ్ములను మీరు సమర్పణ చేసుకోండి, మిమ్ములను మీరు ప్రభువుకు సమర్పించుకోండి. మీ ఆరోగ్యాన్ని ప్రభు కొరకు ఖర్చు చేసుకోండి. ఆరోగ్యాలు ఖర్చు చేయాలి మనం ప్రభు పరిచర్య కోసం. దేవుని బిడ్డలారా, నేను కొంతకాలం కిందట, అంటే దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది కావచ్చు, నర్సరావుపేటలో మీటింగ్ చేస్తూ ఉన్నాను. నర్సరావుపేటలో 3 రోజులు సభలు చేస్తూ ఉన్నాను. బ్లైండ్ హోమ్ ఉన్నటువంటి ఆ స్థలంలో, మిషన్ కాంపౌండ్లో చేస్తూ ఉన్నప్పుడు 3 రోజులు అక్కడే ఉన్నాను నేను. నాతో పాటు విలియం కేరీ గారు మన మధ్యకు వచ్చి వాక్య పరిచర్య చేశాడు. ఆయన సంఘం, ప్రభు సంఘం పాట రాసిన ఆయన. చాలా అద్భుత గీతాలు రాశారన్న. నీ ప్రేమ గీతం వినిపించు నాలో, ఆశించినాను నీ చేరువా. ఈ పాట కూడా ఆయనే రాశారు. ఇట మధురమైన కీర్తనలు ఎన్నో. ఆయన, నేను ఒకే రూమ్లో ఉన్నాను. రూమ్లో ఉన్నప్పుడు ఆయన ఉదయం లేచిన తర్వాత బైబిల్ చదువుతూ ఉన్నాడు. నేను కూడా చదువుదామని కూర్చున్నాను. ఆయన ఒక ప్రక్క కూర్చున్నాడు, నేను ఒక ప్రక్క కూర్చున్నాను. ఆయన బైబిల్ చదివే విధానం నాకు చాలా ఆశ్చర్యం. ఆయన పెట్టుకున్నదే బోతద్దం. ఆయన కళ్ళద్దాలే చాలా పవర్ఫుల్ గ్లాసులు అవి. దానికి కూడా కనపట్లేదు ఆయనకి అక్షరాలు. మళ్ళీ బ్యాగులో నుంచి బోతద్దం తీశాడు. బోతద్దం తీసి ఈ అద్దం పెట్టుకున్న అద్దమే బోతద్దం, మళ్ళీ ఇంకొక అద్దం పెట్టి బైబిల్ చదువుతూ ఉన్నాడు. అమ్మా, నేనన్నాను, అన్న ఏంటన్నా అలా చదువుతున్నా? ఈ అద్దాలు పెట్టుకున్నా కనపడవు తమ్ముడు నాకు అక్షరాలు అన్నాడు. నేను అప్పుడు ఆయన అడిగాను, ఎందుకొరకు మీకు కనుదృష్టి అంతగా లోపించిందన్నా అంటే ఆయన ఒక్క మాట చెప్పాడు. నాకు గోబ గుయ్యమనిపించేసి, ఎందుకు మీకు ఇంత చూపు తగ్గిందన్నా అని అడిగితే ఆయన అన్నాడు, వింటారా జవాబు? జాగ్రత్తగా వినండి. నేను బైబిల్ను చదివి 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 చూపు పోయిందన్నాడు. బైబిల్ చదివి 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 చూపు పోయింది అయ్యా నాది అన్నాడు. మనకు కూడా కళ్ళద్దాలు వచ్చినాయి. మనకెందుకు వచ్చినాయి కళ్ళద్దాలు? బైబిల్ చదివి చదివి చూపు పోయిందా? అసలు ఆ జవాబు వినేసరికి నా ఒళ్ళంతా చల్లబడిపోయినంత పరిస్థితి అయిపోయింది. కోమాలాగా పోయినట్టు అయిపోయింది నాకు. ఇట్లాంటి మాట ఎవరైనా చెప్తారా? అయ్యో, నేను ఈ మంచి పని చేయటాన్ని బట్టి నా ఆరోగ్యం పోయింది. ఇప్పటికి కూడా అలాగే ఉండి సేవ చేస్తున్నాడు ఆయన. ఆయన రాసిన పాటలు ఎన్నో. దీన దయాళుడ దేవా, అదో పాట. మరువలేనా సన్నివేశం మాసిపోదు హృదయ భారం, కల్వరిగిరిలో కనుగొంటివి నన్ను రక్షకుడా నా రక్షకుడా. ఇదో పాట. ఇంక మంచి పాటలు. ప్రేమ యేసు ప్రభుని ప్రేమ ఎన్నడైనా ఎచ్చటనైనా గోచరించని ప్రేమ. ఇదో పాట మనకు బాగా తెలిసిన పాట. దేవుని బిడ్డలం
పరలోక రాజ్యపు పౌరులం, ప్రభు యేసు పేరిట మిత్రులం. ఇట్టడి పాటలు రాసిన ఆయన చూపు పోయింది. ఎందుకు పోయిందంటే బైబిల్ను చదవటాన్ని బట్టి నా చూపు పోయింది అనే మాట ఒళ్ళు గగురు పొడిచేటటువంటి మాట. మనకెందుకు ఆరోగ్యం పోయింది? మనకెందుకు ఆరోగ్యం పోయింది? నా పాపము వలన నా ఎముకలలో స్వస్థత తొలగిపోయింది. ఆజ్ఞ అతిక్రమించటాన్ని బట్టి మన ఆరోగ్యం క్షీణించిపోయింది. విచిత్రమైన రోగాలు శరీరాన్ని అంటుతున్నాయి ప్రజలకు. ఎందుకు? అక్రమము విస్తరించడం చేత, పాపం చేయటాన్ని బట్టి ఆరోగ్యం పోయింది. యేసునాథుని యొక్క సేవలో ప్రార్థనాపరుడైన హైడ్, ఆయనకు బ్రెయిన్ క్యాన్సర్. ఆ తరువాత వైద్యులు పరీక్ష చేసి చెప్పారు, ఈయన ఎక్కువ కన్నీరు కార్చటాన్ని బట్టి ఇతనికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది అని. ప్రార్థనాపరుడైన హైడ్ ఆ రీతిగా ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. యవ్వన దశలో ఉన్నప్పుడే ప్రాణాన్ని కోల్పోయాడు ఆయన. మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మన ఆరోగ్యం ఖర్చు అవ్వాలి. మన ఆత్మీయ జీవితం కొరకు మన ఆర్థిక వనరులు అరిగిపోవాలి. మనకు ప్రభు ఇచ్చిన ఆయుష్ దేవుని సన్నిధిలో కరిగిపోవాలి. ప్రభుకు స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తిరిగి మరలా మోషే వలె కొండ మీద నుంచి దిగి రాబోతున్నాడు. కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు మరలా రాజ్యాంగాన్ని తీసుకురాబోతున్నాడు. కొత్త రాజ్యాంగం తీసుకురాబోతున్నాడు. ఆ రాజ్యాంగంతో నూతన లోకములు, యేసుక్రీస్తు ప్రభువు వారు సిద్ధపరిచినటువంటి లోకాలు, ఆయన సిద్ధపరిచిన గృహాల్లోనికి మనం వెళ్ళి మనము గొప్ప ఆరాధన చేస్తాం. నియమించిన దినాన నియామక కూటాలు ఉంటాయి మరలా ఆ లోకంలో. అప్పుడు ఎవరికి వారు అగ్ని రథాలతో క్యాబినెట్ మీటింగ్కి వచ్చినట్టు మినిస్టర్స్ లాగా వస్తాం మనం. ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రులందరూ వస్తున్నారు కదా, ఆ రీతిగా ప్రభు సన్నిధికి వెళతాం మనం. ఆయన కొన్ని సూచనలు చేస్తారు. అదైన తర్వాత తిరిగి మరలా మనం మన లోకాల్లో మనం పరిపాలన చేస్తూ ఉంటాం. ఇది ఉండబోతున్న మహిమ, ఇది ఉండబోతున్న చరిత్ర, జరగబోతున్న చరిత్ర ఇది. ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోయారు నిరీక్షించలేక. కారణం ఏమిటంటే ఆలస్యం అయిపోయిందండి, బాగా ఆలస్యం అయిపోయిందండి. దేవుని బిడ్డలారా, ఆలస్యం అనే మాట ఇప్పుడు చాలా కాలం తర్వాత స్నేహితులు కలుసుకున్నారనుకోండి, రైల్వే స్టేషన్లో ఒక గంటలో ట్రైన్ వస్తుంది అని వీళ్ళు కలుసుకోక మాట్లాడుతూ ఉన్నప్పుడు గంట ఊరనే అయిపోద్ది. ఇంకొక అరగంట ఆలస్యంగా వస్తుంది అంటే అబ్బా దేవునికి స్తోత్రం, ఇంకొక అరగంట మనం మాట్లాడుకోవచ్చు. ఆ అరగంట కూడా 5 నిమిషాల్లో గడిచిపోతున్నాయి. ట్రైన్ అప్పుడే వచ్చేస్తుంది ఏంటి? అప్పుడే వచ్చేస్తుంది. ఎందుకు? సమయం అంత మధురంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూచే నీవు, నీ నిరీక్షణ నీకు మధురంగా ఉండాలి అంటే నీవు యెహోషువలాగా కొంత ఎత్తైన స్థితిలో ఉండాలి. ఆ ఎత్తైన వాడు ఉండే అనుభవం ఏమిటో 1-2 మాటలు చెప్తాను, వినండి. మనకు నిరీక్షణ 62వ కీర్తనలో అంటాడు, మనకు నిరీక్షణ ఎట్లా కలుగుతుందండి? 62వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయన వలననే మనకు నిరీక్షణ కలుగుతుంది. ఆయన వల్ల మనకు నిరీక్షణ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, రోమాపత్రికలో కూడా 15:13 చూడండి. 15వ అధ్యాయము 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది
ఎట్టట ఏ నిరీక్షణ అంటే అది విస్తారముగా నిరీక్షణ. విస్తారముగా మీరు నిరీక్షణ కలిగిన వారై నిరీక్షణ కలవారగుటకు, నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా, సమస్త ఆనందము ద్వారా, సమాధానము ద్వారా మిమ్మును నింపును. అర్థమైందా? నిరీక్షణ మీకు విస్తారమైన నిరీక్షణ ఆయన వల్ల కలుగుతుంది. ఆయన వల్ల ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మ శక్తి పొంది. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ కలవారగుట కొరకు నిరీక్షణకు కర్తయగు దేవుడు మీకు అది విశ్వాసం ద్వారా, ఆనందము ద్వారా, సమాధానం ద్వారా, సమాధానమును, ఆనందమును, విశ్వాసమును, ఈ మూడింటి ద్వారా మీకు విస్తారముగు నిరీక్షణ కలుగుతుంది. విస్తారమైన నిరీక్షణ మీకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ కలిగిన వారు అవుతారు. మీరు ఆనందం ఉండాలి. ఆనందం, ప్రభు సన్నిధిలో ఆనందించటం, ప్రభు సన్నిధిలో సమాధానము పొందటం, ప్రభు సన్నిధిలో విశ్వాసము కలిగిన వారు అవటం. విశ్వాసం లేనివారు ఆయన రాకడ కొరకు నిరీక్షించలేరు. ఆనందం లేనివారు, సమాధానం లేనివారు ఆయన కొరకు నిరీక్షించలేరు. ఎప్పుడైతే ఈ మూడు మీకు కొదువుతాయో అప్పుడు ఏమి రాకలండి, ఇంకెప్పుడు వస్తాడో ఏమిటో విసుగ్గా ఉందండి, ఎదురు చూసి ఉన్నా ఎప్పుడు వస్తుందేమో, ఏమిటో ఈ విశ్వాస జీవితం ఏమిటో, నడవలేకున్నాము, నడవలేకుండా ఉన్నామయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షముగా నున్నవాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, మన చెయ్యి పట్టి నడిపిస్తే, ఆయన మన పక్షమై ఉంటే, ఆయన మన ధైర్యమై ఉంటే, అప్పుడు యాత్ర మనకు బోరు కొట్టదు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములవుతాయి. బోరు ఎందుకు కొట్టిందంటే నీ చెయ్యి ఆయన చేతులు లేదు, అందుకు బోరు కొట్టేసింది, నడవలేకుండా ఉండిపోయావు. దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగిన వారవటం కోసం, ఈ నిరీక్షణ దేని కొరకండి? అపోస్తల కార్యగ్రంథం చూడండి ఒకసారి, 22:23-5. ఒక్క నిమిషం అమ్మా. పునరుద్ధానమును గూర్చి 6వ వచనం కూడా, వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను
పరిసయ్యుల సంతతి వాడును మనకున్న నిరీక్షణను గూర్చి, అది మృతుల పునరుద్ధానమును గూర్చి, మృతుల పునరుద్ధానమును గురించి. మన నిరీక్షణ ఏమిటండి? పునరుద్ధానం ఉన్నది. మన శరీరాలు ఇప్పుడు ఇది బలహీనమైన శరీరం, మట్టి శరీరం, ఘనహీనమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. ఇది ఒక కాలం వస్తూ ఉంది, అప్పుడు ఈ శరీరం మహిమతో నింపబడుతుంది, బలమైన శరీరం అవుతుంది, ఘనమైన శరీరం అవుతుంది, ఆత్మ సంబంధమైన శరీరం అవుతుంది. మన నిరీక్షణ పునరుద్ధానమును గూర్చినటువంటి నిరీక్షణ. దేహం మార్పు పొందుతుంది. దేవుని బిడ్డలారా, ఇట్టా ఉండం, మనం మహిమలో ఇట్టా ఉండం, చాలా చక్కగా ఉంటాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం చక్కగా ఉండటానికి చాలా ప్రయాసపడాలి. ఏదేదో రాయాలి, పొయ్యాలి, గీయాలి, తీయాలి, ఏదో చేయాలి. అవసరంలా? ముఖమునకు మెరుగునిచ్చు తైలమును ఆయనే అద్దబోతున్నాడు. చాలా అందంగా ఉండబోతున్నాం. హల్లెలూయా. ఇప్పట్లాగా ఉండం, చాలా ప్రకాశవంతంగా ఉంటాం. నన్ను సరిగ్గా చూడండి, నేను ఇక్కడే కొద్దిగా బ్లాక్గా ఉండేది, అక్కడ నన్ను దూసి దడుచుకుంటారు మీరు. అరే పాస్టర్ గారు ఏం వాడు ఉంటాడు, ఇంత తెల్లగయ్యాడు అని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నా నిరీక్షణ చాలా గొప్పది. పునరుద్ధాన శరీరాన్ని పొందుతాను. మంచి ఆకర్షణీయమైన చర్మ సౌందర్యాన్ని కలిగిన వాడిని అయిపోతాను. మిగిలిన వాళ్ళందరూ కుళ్ళుకునేటట్టుగా అయిపోతా. దేవునికి స్తోత్రం. మీరేం కుళ్ళుకోరు, ఎందుకంటే మీ దేహాలు కూడా మార్పు పొందుతాయి కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత చక్కగా చెబుతున్నారో. మహిమతో నింపబడుతుందన్నా కానీ స్తోత్రం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఒక ఆమెకు కళ వచ్చిందంట, ఆ కళ్ళలోనంట అక్కడ కడబోరం రోగిందంట, అందరూ ఎత్తబడుతున్నారంట. అంటే నేను కూడా ఎత్తబడుతున్నానని చెప్పింది నాకు. ఎప్పుడు చాలా సంవత్సరాల కిందట. ఆమె చాలా పెద్ద పాస్టర్ గారి కూతురు, అందరికి బాగా తెలుసు, కానీ పేరు చెప్పండిలే. తెల్లారి నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే చెప్పింది, తమ్ముడు రాత్రి నాకు ఒక కళ వచ్చిందని. ఏం కళ అక్క అన్న. ఇట్టా కడపురం రోగిందంటే, అవునా ఎత్తబడ్డారా అందరూ? నేనున్నాను అందులో అని అడిగా. నువ్వు కూడా ఉన్నావు అమ్మయ్య, దేవునికి స్తోత్రం అని అనుకున్నా. మీరు కూడా ఉంటారుగా అన్న, మీరు కూడా ఉన్నారుగా అన్న. నేను కూడా ఉన్నాను అంది. అయితే కింది కట్ట చూసిందంట భూలోకం వైపు, అక్కడే ఇంకాసేపు ఉండాలనిపిస్తుంది అంటుంది. కల్లో అనుకుంటుందంట, అప్పుడే వచ్చిందేంటి రా, అక్కడ కాసేపు భూలోకంలో ఉంటే బాగుండేది. అమ్మా, అయితే అక్కడ నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావన్నా. అదేంటి అన్న. మరి ఏంటి? కడబోరం రోగటం, మనం ఎత్తపడటం మన అంతిమ లక్ష్యం అయితే, మన నిరీక్షణ అయితే, నువ్వు ఇంకా భూలోకం చూసి అంటే ఏదో లోకపు ఆకర్షణ ఏదో ఉన్నది. అవును అంతే, నిజమే, లోకపు ఆకర్షణ ఒప్పుకేసుకుందామా. మీకు ఎట్టుపడని అట్టటి కళ్ళు వస్తున్నాయా? కడబోరం రోగినట్టు ఉన్న బోర్లు తట్టుకోలేక ఇంకా కడబోరయ్యా. కళ్ళలో కూడా కడబోర అంటే రోజు ఇంట్లో బోర్లు తట్టుకోలేక, శబ్దాలు తట్టుకోలేక అల్లాడిపోతున్నాను. కళ్ళ ప్రశాంతంగా పడుకోనికుండా మళ్ళా కళ్ళలో కూడా ఏ బోర్లు ఏమిటి? స్తోత్రం చెప్పండి ఒకసారి. కడబోర క్రాస్ ఎదురు చూసేవాళ్ళు. హల్లెలూయా. నా జీవదాత, నా ప్రాణనాథ, కడబోర ధ్వని కనిపెట్టుచుంటిని. నా జీవదాత, నా ప్రాణనాథ, కడబోర ధ్వనికై కనిపెట్టుచుంటిని. కడవరకు నడిపించుమా, కడవరకు
కోసం ఎదురు చూచేటటువంటి వారు, ఓ సంగతి చెప్తాను చూడండి. 119వ కీర్తనలోనికి రండి. 119వ కీర్తన 49వ వచనం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. అమ్మా, దాని వలన నీవు నాకు అది సంగతి, నిరీక్షణ పుట్టింది. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. దేవుని బిడ్డలారా, నీ సేవకునికి దయచేయబడిన మాట, నీ సేవకునికి దయచేయబడిన మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే దేవుని సన్నిధిలో నువ్వేం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? మాట పొందుకోవాలి. ఏ మాట? వాగ్దానం పొందుకోవాలి. ప్రతిదినము నీవు వాగ్దానం పొందుకోవాలి. ప్రతిదినము నీవు దేవుని సన్నిధిలో వాగ్దానం పొందుకున్నప్పుడు ఆ వాగ్దానమును ఎత్తి, ప్రభువా ఈ వాగ్దానం నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినట్టయితే అప్పుడు నీకేం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. అప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది. కొంత ఎత్తైన స్థానంలో ఉండేవారు వీరి పనేమిటి? దేవుని సన్నిధిలో వాగ్దానమును పొందుకునేవారు. దేవుని సన్నిధిలో వాగ్దానము పొంది ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఆశతో కనిపెట్టి ప్రార్థన చేసేవారు. తద్వారా నిరీక్షణ పొందుతారు. ఆ తరువాత మన యథార్థత, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థత నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆధారము కాదా? దేవుని బిడ్డారా, యథార్థమైన ప్రవర్తన నిరీక్షణ కలిగిస్తుంది. దేవుని సన్నిధిలో అనుదినము పొందు వాగ్దానము నీకు నిరీక్షణ కలుగజేస్తుంది. పునరుద్ధానమును గురించిన నిరీక్షణ, మృతుల పునరుద్ధానమును గురించిన నిరీక్షణ నీకు కలగాలి. శరీరం మార్పు పొందబోతుంది. దాని కొరకు నీవు నిరీక్షించాలి. మరొక మాట, రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై. అదిగోండి, మనకు నిరీక్షణ కలుగ చేసేవి లేఖనముల వలన కలుగు ఆదరణ. లేఖనముల వలన మనకు కలిగేటటువంటి ఆదరణ మనకేం కలుగజేస్తుంది? ఇతరులు వచ్చి మనల్ని ఆదరించారనుకోండి, ఆ మాట ద్వారా మనకు ఆదరణ కలగదు. వారి మాట ద్వారా మనకు ఆదరణ కలగదు. మనకు లేఖనములలో ఉన్నటువంటి మాటలు ఉన్నాయి. లేఖనముల వలన కలుగు ఆదరణ, ఈ ఆదరణ మనం కలిగిన వారమై ఉండాలి. ఆ ఆదరణ మనకు కలిగినట్టయితే ఆ ఆదరణ మనకేం కలుగజేస్తుందంటే నిరీక్షణ కలుగజేస్తుంది. రెండోది, ఓర్పు మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. ఓర్పు నిరీక్షణ కలుగజేస్తుంది. లేఖనముల వలన కలుగు ఆదరణ మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. యథార్థత మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. ఇంకొక సంగతి ఏమిటి? అనుదినము నీ సేవకునికి నీవిచ్చిన మాట నిరీక్షణ కలుగజేస్తుంది. ఇవి నీవు పొందుకోవాలంటే కాస్త ఎత్తుకు రావాలి. ఈ ఎత్తులో ఉన్నవాడు మోషే దిగి వచ్చేదాకా యెహోషువ అక్కడే ఉన్నాడు. వీళ్ళన్నా మంది కూర్చున్నారు, ఒక మంద ఉన్నారు, ఒక్కడే నిరీక్షించాడు యెహోషువ. ప్రజలందరూ కలిసి నిరీక్షించడం తేలిక, ఎందుకంటే కాస్త టైం పాస్ అవుతుంది. మీరందరూ కలిసి ఎదురు చూడండి అని అనుకోను.
అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాన్ని బట్టి మీకేం కలుగుతుంది? కాస్త టైం పాస్ అయింది. లేకపోతే రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఆ బఠానీలు, ఏ బఠానీలు అవి? రైల్వే స్టేషన్లో అమ్ముతారు కదా, ఏం బఠానీలు అమ్మ అవి? టైంపాస్ బఠానీ, టైంపాస్ బఠానీ, అటు పేరే టైంపాస్. ఏం లేదు, మీరు ఒక్కళ్ళే గుంటూరు నుంచి సికింద్రాబాద్ పోవటానికి ఒక్కళ్ళే వెళ్ళేటప్పుడు బోరు కొట్టింది అనుకోండి, టైంపాస్ బఠానీలు బలి సపరేట్గా ఉంటాయి. ఆ బఠానీ ఒక గింజ ఒకటి నోట్లో వేసుకుంటే సత్తెనపల్లి రావాలి, అది నవలటానికి సత్తెనపల్లి రావాలి. ఈ లోపు దవడ పళ్ళు అదిరిపోతాయి. అందుకని దాన్ని బెచ్చలాడుతూ అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని కాస్త నాంచి బెచ్చలాడి మళ్ళీ ఇంకా ఆసనం వేసామంటే నెక్స్ట్ పిడుగురాళ్ళ, ఆ తర్వాత నల్గొండ, మిరియాలగూడ, ఆ తర్వాత ఘట్ కేసరి, ఇంకా ఆ తర్వాత ఇంకో కేసరి, చివరికి సికింద్రాబాద్ పోయేసరికి అలాగే అన్ని బఠానీలన్నీ మిగిలే ఉంటాయి. ఏంటి ఇన్ని కూడా నేను తినలేకపోయానంటే అందుకే వాటి పేరే టైంపాస్ బఠానీలు. దేవునికి స్తోత్రం. కానీ యెహోషువ ఒక టైంపాస్ బఠానీలు కూడా లేవు. ఒక్కడే ఉన్నాడు యెహోషువ, ఒక్కడే కలిసి నిరీక్షించాడు, ఒక్కడే నిరీక్షించాడు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళేం దారి తెప్పారు, ఆయన ఒక్కళ్ళు ఎదురు చూడటం ఇబ్బందిగా ఉండదా? ఒక్కళ్ళు ఎదురు చూడాలనుకోండి ఏమ్మా అనిపించదా? ఎవరైనా తోడున్నారనుకోండి కాస్త 4 మాటలు చెప్పుకుంటా వెయిట్ చేయవచ్చు. కానీ ఒక్కళ్ళే యెహోషువ ఒక్కడే నిరీక్షించడానికి కారణం కొంత ఎత్తైన స్థితిలో ఉన్నాడు. కొంత ఎత్తైన స్థితిలో ఉన్న వారిని తనతో పాటు తీసుకువెళ్ళటానికి మోషేలాగా రాబోతున్నాడు. ఇప్పుడు కొండ మీద ఉన్నాడు ఆయన. మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చదువుతాం. ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడట. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఆయన జనసమూహమును పంపివే 45 దోణి ఎక్కి అద్దరున్న బెత్సయిదకు ముందుగా వెళ్ళుటను తన శిష్యులను వెంటనే బలవంతం చేసిన ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున అప్పుడు దిగొచ్చాడు కొండ మీద నుంచి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ దోణి ప్రయాణమై వెళ్తూ ఉంది. కొండ మీద ఉన్న ఆయన చూస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? ఈ దోణి మీదికి గాలి నలువైపుల నుంచి గాలి ఎదురవ్వాలి. నలువైపుల నుంచి గాలి ఎదురైనప్పుడు అప్పుడు కొండ మీద ఉన్న ఆయన చూచి దిగుతాడు ఆయన. అవునా? మనము ఆ ఉన్నత స్థానంలో చేరి నిరీక్షించినట్టయితే అప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? అది పొందుతారు. యెహోవా కొరకైన ఎదురు చూపే మన బలం. స్తోత్ర. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అది నేను చెప్పా కదా, 2 సంవత్సరాల కిందట కాకినాడ వెళ్ళినప్పుడు ఆ కాకినాడలో వాళ్ళు మామూలుగా చెప్పలేదు స్తోత్రాలు. హల్లెలూయా నేను అంటం ఆలస్యం చాలా. అందుకే మీరు కాకినాడలాగా హల్లో చెప్పండి అమ్మ, కాకినాడలాగా హల్లెలూయా. ఇక ఇట శబ్దం ఇచ్చి చెప్పే హల్లెలూయా పేరు కాకినాడ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మాట ముగించేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి రాబోతున్నాడు. ఈ మధ్య నీకు నిరీక్షణ కలగాలి. ఈ నిరీక్షణ కలిగి నీవు కొనసాగాలి. ఈ యాత్ర నీకు బోరు కాకుండా ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో సమాధానం పొందాలి, దేవుని సన్నిధిలో ఆనందం పొందాలి, దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసం పొందాలి, దేవుని సన్నిధిలో యథార్థత పొందాలి, దేవుని సన్నిధిలో వాగ్దానం పొందాలి, దేవుని సన్నిధిలో ఓర్పు పొందాలి. ఇవి నీకు నూతన బలాన్ని కలగచేస్తాయి. కాబట్టి మనం ప్రభువు రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారమవుదాం. ఆలస్యమని ఎంచుకునే వాళ్ళ జాబితా కాదు మనది. పరదేశులో వెళ్ళినోళ్ళు మధ్య గురుగారిని ఎవరో క్వశ్చన్ వేశారు, పరదేశంలో ఉన్నోళ్ళకి టైం పాస్ అయిందని. పరదేశంలో ఉన్నోళ్ళకి టైం పాస్ ఏమిటి? ఏం ప్రోగ్రామ్ అయ్యేది? ఏం ప్రోగ్రామ్ అది?
క్షీరసాగర మదనం యథార్థవాది టీవీ ఛానల్లో గురుగారిని ఒకళ్ళు ప్రశ్న అడిగారు, పరదేశంలో వాళ్ళు ఏం చేస్తారని. ఆయన చెప్పాడు, పరదేశంలో వాళ్ళు వెళ్ళి 1000 సంవత్సరాలు నిన్నట్లాగా ఉంటుందట వాళ్ళది. అరే అప్పుడే ఒక రోజు అయిపోయిందా అన్నట్టు ఉంటుందట. అందుకని వాళ్ళకి బోర్ ఉన్నది. పరదేశంలో వాళ్ళు చేసే పని ఏం చేస్తారు, ఇక ఆనందం సంతోషం. అది చెప్పన్న శక్యం కాని సంతోషం అది, దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ సంతోషం పరదేశంలోనే ఉంటుంది. అది మనం మాటలతో చెప్పేది కాదు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు, ఉచ్చరింప శక్యం కాని మాటలు పలుకుతూ ఉన్నటువంటి అనుభవం. పౌలు 3వ ఆకాశానికి వెళ్ళాడు. 14 సంవత్సరముల కిందట పౌలు ఎన్ని సంవత్సరాల కిందట వెళ్ళి చెప్తున్నాడు? 14 ఏళ్ళు. మనకు దేవుడు ఏమన్నా చెప్తే 14 సెకండ్లు కూడా దాచిపెట్టాం. 14 సెకండ్లు కూడా. రా నాకు కళ వచ్చింది, రా కూర్చోదా, ఇడు కూర్చో, నాకు కళ చెప్తారా, ఇదిగోదా ఇడు కూర్చో, నాకు కళ చెప్తా. రాత్రి ఒక ఆయన తెల్లటి వస్త్రాలు తాకాడు, అబ్బో నాకు సంతోషం వేసింది. టైం వస్తుంది, మొత్తం లోడల్లమని చెప్పకూడదు, కొన్నాళ్ళు దాయాలి, దాన్ని చెప్పే టైం వస్తుంది, అప్పుడు బరువు ఉంటుంది. 14 ఏళ్ళు దాచిపెట్టాడండి పౌలు. 14 సంవత్సరముల క్రిందట నేను ఒక మనిషి, అప్పుడు కూడా నేను వెళ్ళానని చెప్పట్లా. ఈయన చూడండి అది ఎంత దాపరికమో. ఒక మనుషుడు నేను ఎరుగును, క్రీస్తునందు నేను ఒక మనుషుని ఎరుగుదు, అతడు 14 సంవత్సరాల కిందట శరీరముతో కొనిపోబడును, లేక శరీరము లేక కొనిపోబడిన నేను ఎరుగుదును, అట్టివాడిని గురించి నేను మాట్లాడతాను అని చెప్పాడు. ఆయనే వెళ్ళింది, ఆయన గురించి ఆయనే ఇండైరెక్ట్ స్పీచ్ అలా చెప్పుకొచ్చాడు. మనం కూడా మనకు కలిగిన ప్రత్యక్షతలు ఎట్టుంటాయంటే, ప్రత్యక్షత కలగటం ఆడబిడ్డ కన్సీవ్ అయినట్టుగా ఉంటుంది, గర్భవతి అయినట్టుగా. కొన్నాళ్ళు గర్భంలో ఉండాలి, బయటకు వచ్చే టయానికి బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు దాచాలన్నది 9వ నెల అయిపోయిన తర్వాత ఈ డాక్టర్ గారు ఈ నెల కుదరదులే కానీ మేము వచ్చే నెలలో ఆపరేషన్ చేస్తాంలే అంటే ఊరుకుంటా చచ్చి కూర్చోరు వాళ్ళు. అవునా లేదా? కాదు, 11వ నెలలో మాకు మంచి రోజు ఉంది, మా పెళ్లి రోజు ఉంది, ఆ రోజే అంటే ఆ పెళ్లి రోజు దాకా ఏమి ఉండదు ఇక. అవునా? కడుపులో అవయవ నిర్మాణం అయ్యే వరకే కడుపులో ఉండేది. నిర్మాణం పూర్తయినాక అసలు క్షణం ఉంచడు. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా గర్భం. ఇక్కడ అవయవ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఉండనీడు నిన్ను. నిర్మాణం పూర్తయింది, నీకు వచ్చాయి, పాడైపోతావు, నువ్వు పాడైపోతావు. మళ్ళీ ఎవడో కూడా వచ్చి ముక్కుగా చేస్తాడు, మొత్తం లొట్టయిపోద్ది. చక్కగా ఉంది ఇప్పుడు, షార్ప్గా ఉంది, బాగున్నావు ఇప్పుడు అని తీసేసుకుంటాడు ఆయన. అదొక కారణం. ఇంకా పని చేయాల్సి ఉండగా కూడా ఉంచుతాడు ఆయన, పని మిగిలింది అన్నప్పుడు. కాబట్టి దేవుడు మన కొరకు ఇంకొక దినం ఆయుష్ ఇచ్చాడు, ఇంకొక పునరుద్ధానం ఇచ్చాడంటే నీవు చేయాల్సిన పని ఉన్నదని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అనుభవాలతో ఎత్తైన స్థలంలో ఉండి ఆయన రాకడ కొరకు నిరీక్షించండి. ప్రభు ఈ మాట దీవించునుగాక.